గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. నెల్లూరులో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ కేసు తీవ్ర కలకలం రేపుతోంది. మే 9వ తేదీన ఇద్దరు చిన్నారులను ఆగంతకులు తీసుకెళ్లిపోగా ఇప్పటి వరకు ఈ కేసులో ఎలాంటి కొలిక్కి రాకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. దంపతులను ఏమార్చి ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేసిన ఘటన స్థానికంగా అందరినీ కూడా ఉలిక్కిపాటుకు గురిచేసింది. నెల్లూరు పాడారుపల్లి హౌసింగ్ బోర్డు గిరిజన కాలనీలో చెంచయ్య సీనమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీళ్లకు 5 పిల్లలు ఉన్నారు. దంపతులిద్దరూ స్థానికంగా ఉంటున్న గోశాలలో పనిచేస్తూ ఉంటారు. నిరుపేద కుటుంబం కావడంతో గోశాల యాజమాన్యమే దంపతుల 2 కవల పిల్లల్ని చదివిస్తున్నారు. మే 9న దంపతులిద్దరూ తమ కవల పిల్లలు చంద్రమ్మ, సూర్యలను తీసుకుని కాలక్షేపం కోసం మైపాడ్ బీచ్కు వెళ్లారు. ఆ సమయంలో భార్యాభర్తలిద్దరూ కూడా మద్యం సేవించారు. ఇది గమనించిన ఓ గుర్తు తెలియని మహిళ 2 పిల్లలపై కన్నేసింది. మద్యం మత్తులో ఉన్న భార్యాభర్తలతో మెల్లిగా మాటలు కలిపింది. ఆ తరువాత బాతులు పెంచడానికి తమ పిల్లలు కావాలంటూ అడిగింది. తమ పిల్లలు చదువుకుంటున్నారని చెప్పడంతో వాళ్ళని మరో రకంగా ట్రాప్ చేసింది ఆ కిలేడి. చీకటి పడడంతో దంపతులు 2 పిల్లల్ని డ్రాప్ చేస్తానని చెప్పి ఆ మహిళ తనకు సంబంధించి వ్యక్తి ఆటోలు తీసుకెళ్లింది. అయితే రంగనాయకులపేట రైల్వే గేటు వద్దకు రాగానే మంచినీళ్ల కోసం దంపతులను ఆటో దింపిన మహిళ ఆ వెంటనే పిల్లల్ని తీసుకుని వెళ్లిపోయింది. మద్యం మత్తులో ఇదంతా గమనించిన ఆ దంపతులు పిల్లలు కిడ్నాప్ అయిన తరువాత లబోదిబోమంటూ గుండెలు బాదుకున్నారు. చుట్టుకొండ రోడ్లో పోయినారంట నాయన. ఆ పాప వాళ్ళు నీళ్ళకి అడిగారంట. వాళ్ళు నాయన దిగిపోయాడంట నీళ్ళకి. తర్వాత వాళ్ళ అమ్మ కూడా దిగేసిందంట. ఒక ఆమె ఉన్నిందంటాడా, అమ్మ మా పాప వాళ్ళని చూస్తుండు, నీళ్ళు ఎత్తుకుని వచ్చేదానికి బాతున్నాం మేము అనేసారంట. వీళ్ళు పోయి నీళ్ళు ఎత్తుకుని వచ్చేసరికి అంతకు ముందుగానే గేట్ వేసినారంట. గేట్ వేసిన తోటికి బండ్లు అన్ని ఆగి ఉన్నాయి అంటాడా. వీళ్ళు పోయి నీళ్ళు ఎత్తుకుని వచ్చేసరికి గేట్ తీసేసారంట. బండి అట్టు పోయింది, పిల్లకాయలు లేరు, ఆ బండిలో ఉన్న ఆడ మనిషి లేదు. ఎటు పోయినరో తెలియలేదు. అప్పటి నుంచి రైల్వే స్టేషన్ లో అక్కడ ఇక్కడ అంతా ఎత్తుకలాడినాం. మేము కూడా పోయి ఎత్తుకలాడినాం. ఆయన ఎక్కడ కనపడలేదు. మళ్ళీ ఊరికి తిరుగుతా ఉంటాం, నడిచిపోతా ఉంటాం. ఆయన ఊరిలో నీళ్ళు లేదు, కుడిలో నీళ్ళు లేదు. ఆత్మకూరు, సంగాము, ఇరుబూరు అంతా తిరుగుతా ఉంటారు, నడిచిపోతుంటారు. బుచ్చిరెడ్డిపాళెము అంతా తిరుగుతా ఉంటారు. ఇప్పుడు కూడా ఎక్కడ రాలేదు. 2 పిల్లల్ని కిడ్నాప్ చేశారని తెలిసి గోశాల యాజమాన్యం స్పందించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కృష్ణ అనే వ్యక్తి పిల్లల కోసం 3 వారాలుగా తిరుగుతున్నప్పటికీ లాభం లేకపోయింది. మాది నెల్లూరు జిల్లా కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో గోశాల అండి. అక్కడ చంద్రమ్మ, సూర్య అనే ఒక 2 కమల పిల్లలు మా దగ్గర సంస్థలో ఉండి చదువుకుంటున్నారు. చదువుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులు మా దగ్గర వర్క్ చేస్తుండేవాళ్ళు. వాళ్ళు ఈ నెల 9వ తారీఖు కోడూరు బీచ్కి వెళ్ళి అక్కడి నుంచి వస్తుండే క్రమంలో ఒక ఆడామె ఎవరో వాళ్ళని ట్రాప్ చేసి అక్కడి నుంచి రంగనాయలపేట గేటు దగ్గర వాళ్ళ పిల్లల్ని తీసుకొని మాయమైంది. అట్లా పిల్లలు అప్పటి నుంచి కనపడిన తర్వాత పోలీసు వాళ్ళ దగ్గర దృష్టికి తీసుకుపోయాము. తర్వాత నేను పర్సనల్గా వెతుకుతున్నాను, కానీ ఎక్కడా ఆచూకీ దొరకట్లేదు. పిల్లలు కిడ్నాప్ అయ్యి నెల రోజులు కావస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. తమ పిల్లల్ని కాపాడాలంటూ ఆ కుటుంబం చేతులెత్తి వేడుకుంటోంది. 2 పిల్లలు క్షేమంగా తిరిగి రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దామంటే స్టే క్లిక్డ్ ఆన్ ఆర్టీ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.